అందుకే నేను చదివించిన విలాప వాక్యాల్లో మనం చూసినట్లయితే ప్రతిరోజు అనుదినము నూతనంగా ఫ్రెష్గా వాత్సల్యాన్ని మన మీద చూపిస్తూ ఉన్నాడంట. చూడండి, కొడుకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎలా ముద్దాడతారో వాడు సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ప్రేమ నూతనపరచబడుతుంది. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ప్రేమ నూతనపరచబడుతుంది. 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రేమ నూతనపరచబడుతుంది తప్ప ఆ ప్రేమ పాతగిలిపోదు. అలాంటి ప్రేమే మన తండ్రి ప్రేమ కూడా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగు పుట్టే ముందు దేవుడితో కలిసి అడుగు పెడదాం. మొదటిగా గత సంవత్సరంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, లుక్ బ్యాక్. రెండవది మనం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? గత సంవత్సరంలో మనం చేసినటువంటి తప్పులను, మనం చేసినటువంటి వైఫల్యాన్ని విడిచిపెట్టేయాలి. రెండవది క్షమించాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే మనము క్షమించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 ప్రకారం మనం చూసినట్లయితే, ప్రభువు మీకు క్షమించినట్లే మీరు కూడా ఇతరులను క్షమించండి. దేవుడు మనం ఎలా అయితే క్షమిస్తున్నాడో మనం కూడా ఇతరులు ఏం చేయాలి అంటే క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఒకవేళ నువ్వు క్షమించకపోతే అదేమవుతుంది తెలుసా? నీ గతాన్ని బంధిస్తుంది. మనము క్షమించలేకపోతే ఇతరుల్ని, ఆ క్షమించకపోవటం వల్ల మన హృదయంలో అసమాధానము అనేటువంటిది, ఆ దుఃఖం అనేటువంటిది తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మన హృదయంలో ఉండవలసిన సమాధానము, మన హృదయంలో ఉండవలసినటువంటి సంతృప్తి, సంతోషము ఉండాలి. కానీ చాలామంది జీవితాల్లో ఈ రోజున హృదయంలో సంతోషం ఉండకపోవటానికి, చాలామంది జీవితాల్లో హృదయంలో సమాధానం ఉండకపోవటానికి, చాలామంది జీవితాల్లో మరి సంతృప్తి లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? one of the reason is because of forgiveness. ఇతరులను మనము క్షమించకపోవటం వలన, అది కుటుంబంలో వారైనా, రక్త సంబంధికుల్లో వారైనా, మన చర్చికి వచ్చేటువంటి వారైనా, మన ఉద్యోగాలు చేసే చోటైనా, మరి ఎక్కడైనా నీ జీవితంలో తారసపడేటువంటి ఏ వ్యక్తి అయినా సరే నువ్వు ఇతరులను క్షమించకపోవటం వలనే. నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీకు నేను తెలియజేస్తాను. నేను నా కజిన్ సిస్టర్ తన యొక్క భర్తని ఒకసారి నేను కొట్టాను. అది ఒక పర్సనల్ రీజన్ చేత అతను వారు ఏదో చిన్న మిస్టేక్ చేయటం వల్ల కొట్టాను నేను. వారికి వివాహం కాకముందు. తర్వాత వారి వివాహం అయింది. మేమిద్దరం మామూలుగా మాట్లాడుకుంటున్నాం, వివాహం కాకముందు కాబట్టి నేను అతను కొట్టాను. తర్వాత వివాహం అయిపోయింది, బంధువులు అయిపోయాము, అంతా అయిపోయింది, బాగానే ఉన్నాము. కానీ నేను మారు మనసు పొందుతున్నప్పుడు దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశాడు. ఏం జ్ఞాపకం చేశాడు తెలుసా? ఇదిగో నువ్వు ఎవరైతే నీ భావని నువ్వు కొట్టావో నువ్వు అతనికి క్షమాపణ అడగమని చెప్పి ఆయన నాకు తెలియజేశాడు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి కాబట్టి నాకు క్షమాపణ అడగాలి అని అనిపించింది. కానీ నాలో ఒకలాంటి ఫీలింగ్, నా అహం అడ్డొస్తుంది. ఎందుకంటే నేనేమో ఎంటెక్ చేశాను, నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నాను, పిహెచ్డి చేస్తున్నాను, మంచి ఉన్నతమైన చదువులు చదువుకున్నా. అతను నాకు ఎవరైతే నేను క్షమాపణ అడుగుతున్నాను, నా బంధువు, ఆయన ఒక కార్పెంటర్ మాత్రమే. నాకన్నా చిన్నోడు కదా, నేను చాలా పెద్దవాడిని, నాకు సొసైటీలో చాలా మంచి పేరుంది కదా, నేను ఎలాగ వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుతాను అని నాలో నాకు అహం అడ్డొస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది అంటే, నో యూ షుడ్ గో అండ్ ఆస్క్ ద ఫర్గివ్నెస్ అన్నప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళి ఆయన 2 కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కనపడినా సమాధానంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంతో దేవుడితో కలిసి నువ్వు లోపలికి ఆ నూతన సంవత్సరం అడుగు పెట్టాలి అంటే మనం విడిచిపెట్టవలసిన వాటిలో మొదటిది మనం చేసినటువంటి తప్పుదాలను, మన ఫెయిల్యూర్స్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర సరి చేసుకోవాలి. 2, ఇతరులను మనం క్షమించాలి. క్షమిస్తే ఏమవుతుందో తెలుసా? నీ లోపల ఉన్నటువంటి అసమాధానం పోయి సమాధానం వస్తుంది. నీ లోపల ఉన్నటువంటి అసమాధానం వల్ల కలిగేటువంటి ఆ గలిబిలి, ఆ యొక్క మరి దుఃఖము, బాధ, వేదన తొలగిపోయి నీ హృదయం సంతోషంతో ఉంటుంది. లెట్ ఇట్ బి, వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులు కాబట్టి మనం తప్పు చేయకపోయినా ఇతరులు మన బట్టి వారు దుఃఖపడుతున్నప్పుడు, లేకపోతే ఇతరులు మనల్ని నిందించినప్పుడు, మనకి నష్టాన్ని కలిగించినప్పుడు కూడా మనం తగ్గించుకొని వెళ్ళి వారిని క్షమించగలిగినప్పుడు దేవుని యొక్క శాంతి, సమాధానం అక్కడ ఏలుబడి చేస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అనేక మంది హృదయాలు తిప్పబడతాయి. గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక దైవజనుడు తన భార్యతో, బిడ్డలతో ఈ దేశానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో దేవుని పరిచయం చేసినటువంటి ఆ బిడ్డను మత మార్పిడి చేస్తున్నటువంటి కారణంతో తన బిడ్డలను సజీవ దహనం చేస్తే ఆ నిందితులను కోర్టు శిక్షించినప్పుడు ఆ గ్రహం స్టెయిన్స్ యొక్క భార్య వారందరినీ నేను క్షమిస్తున్నాను అని దేవుని ప్రేమను బాహాటంగా తెలియజేయబడింది. నమ్మరు, అద్భుతమైన దేవుని కార్యం అక్కడ జరిగింది.
ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి మనము కూడా చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఇతరులను మనం ఏం చేయాలంటే క్షమించాలి. మూడో విషయాన్ని కూడా మనం విడిచిపెట్టాల్సింది చెప్తాను. ఒకటేమో మన వైఫల్యాలను మనం ఆధ్యాత్మికంగా చేసినటువంటి మిస్టేక్స్ని మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి సరి చేసుకుని విడిచిపెట్టాలి. రెండు, ఇతరులు క్షమించలేనటువంటి ఆ మనస్తత్వాన్ని విడిచిపెట్టేసి ఇతరులు మనం క్షమించాలి. మూడోది, భయాన్ని విడిచిపెట్టాలి. భయాన్ని బైబిల్లో అంటండి సుమారు 365 సార్లు భయపడకండి అనేటువంటి మాటని రాసి ఉంచారంట. అంటే ప్రతిరోజు దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు తెలుసా? భయపడద్దు, షుడ్ నాట్ ఫియర్. మీకు ఎప్పుడైనా భయం కలిగితే 91వ కీర్తన చదువుకోండి. మీకు ఎప్పుడైనా భయం కలిగితే 121వ కీర్తన చదవండి. డెఫినెట్లీ ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. ఎందుకు తెలుసా? 121వ కీర్తన అంటాడు, ఆయన ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, పగులు ఎండ దెబ్బైన నీకు తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలకుండా ఆయన నీ కుడి ప్రక్క నీకు ఉన్నాడు, ఆయనకు నీకు నీడగా ఉన్నాడు. దేవుడు పరలోకంలో మాత్రమే కాదు, ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు అనే సత్యాన్ని నీ జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. మూడో విషయాన్ని మీకు నేను చెప్తాను చూడండి. మూడోది ఏంటంటే మనం మనస్సులను, హృదయాన్ని రెన్యూ చేసుకోవాలి. సో మన మనస్సు, హృదయాన్ని పునరుద్ధరించుకోవాలి, రెన్యూ అవ్వాలి, నూతనపరచబడాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మీ మనస్సు నూతన మొగుట చేత రూపాంతరము పొందుడి. ఏం చేయాలి? మన మనస్సు, మన హృదయం అనేటువంటిది నూతనం అవుతూ ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ మన బిడ్డల్ని కనుక స్కూల్కి పంపిస్తే, ఆ స్కూల్కి వెళ్ళినటువంటి ఇతను ఈ 5th క్లాస్ చదువుతున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5th క్లాస్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడు. 6th క్లాస్లో ఏమవ్వాలి? ఆ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులో నుంచి పాస్ అవ్వాలి. 7th క్లాస్ వచ్చేసరికి ఇంకా మంచి మార్కులు రావాలి. 10th క్లాస్ వచ్చేసరికి మంచి మార్కులతో ఉత్తీర్ణ అవ్వాలి. ఇంకా అంటే మన సంవత్సరాలు గడుచుతున్న కొలది మనం ఏమవ్వాలంటే నూతనపరచబడుతూ ఉండాలి. మన హృదయము, మన మనసు కూడా నూతనపరచబడుతూ ఉండాలి. అదే ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడితో కలిసి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము నూతన పరచబడుతూ ఉండాలి. అంటే మన మనసు మారుతూ ఉండాలి, మన జీవితం మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు మారుతుందో నూతనంగా మన జీవితం మారుతుంది, మన జీవితము పునరుద్ధరించబడుతుంది. కొన్ని విషయాలు మనం ఎక్కడైతే రెన్యూ అవ్వాలో ఆ విషయాన్ని మీకు నేను తెలియజేశాను. మొదటిది, మనము ప్రార్థనా జీవితం అనేటువంటిది మనం నూతన పరచబడుతూ ఉండాలి. ఈ పాత సంవత్సరంలో నీ ప్రార్థనా జీవితము చాలా చిన్నగా ఉంది. ఈ గడిచిన సంవత్సరంలో అసలు నువ్వు ప్రార్థనే చేయట్లేదేమో. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం, మనం రెన్యూ చేసుకుందాం మన హార్ట్స్ని. ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని మనం మెరుగుపరచుకోవాలి. మన ప్రార్థనా జీవితం మెరుగుపరచబడాలి, మన ప్రార్థనా జీవితం పెరగాలి. దేవుడితో ఆ వ్యక్తిగత అనుభవాన్ని మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రార్థన చేయకపోతే మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేము. ప్రార్థన చేయకపోతే దేవునితో నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉండదు. అఫ్ కోర్స్ దేవుడి మందిరంలో అందరితో కలిసి మనం ప్రార్థన చేయొచ్చు, కుటుంబారాధనతో కూడా మనం ఉండొచ్చేమో. కానీ లేదంటే తాత్కాలికంగా ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఈ ఆహారం తీసుకున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, అది మాత్రం కాదు. కానీ వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అది ఒకవేళ ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరంలో అటువంటి అనుభవాన్ని నువ్వు లేకపోతే, ఒకవేళ అనుభవం ఉండి కూడా అది నువ్వు కోల్పోతే, ఈ నూతన సంవత్సరంలో మనం రెన్యూ చేసుకుందాం, ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. రెండోది మనం చూసినట్లయితే దేవుని వాక్యము నేర్చుకునే విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. చాలామంది ఈ రోజున వాక్యము నేర్చుకోవట్లేదు, వాక్యాన్ని ధ్యానం చేయట్లేదు. ఈ వాక్య ధ్యానం చేయటం అంటే అది కేవలం పాస్టర్లకు సంబంధించినది అనుకుంటున్నారు. ఈ రోజున మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చి మాట వల్ల బ్రతుకునని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇదిగోండి, దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము, అది ప్రాణాత్మ మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచింపచేస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తుని గురించిన మాటల వలన కలుగునని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని వాక్యముని విత్తనము మన హృదయాల్లో పడకుండా 30దంతులుగా 60దంతులుగా 100దంతులటువంటి ఫలాన్ని మనం ఎలా చూస్తాము. సో మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్,
ఆర్ ద ఇవాంజలిస్ట్, బట్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్. అంటే ప్రతి విశ్వాసికి కూడా అది సంబంధించినటువంటి విషయమే. మనం ఈ నూతన సంవత్సరంలో మన వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యంపై ఆసక్తి చూపించేటువంటి విషయంలో, సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేటువంటి విషయంలో, లేఖన సత్యాలు మనం గ్రహించే విషయంలో మనము రెన్యూ అవ్వాలని ఈ కొత్త నిబంధన కొత్త సంవత్సరంలో మనము తెలుసుకోవాలి. మూడో విషయాన్ని కూడా మనం చూద్దాం. మూడోది ఏమిటంటే దేవుని ఆత్మ చేత నింపబడటం, దేవుని ఆత్మకు మనం లోబడటం. సో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. చూడండి, ఈ శిష్యులు 12 మంది శిష్యులు కూడా దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ అండ్ దే హ్యావ్ గిఫ్ట్స్. వాళ్ళు 3.5 సంవత్సరాలు ఎక్కడ తరఫీదు పొందారంటే ప్రపంచంలోనే అద్భుతమైన థియాలజీ పాఠశాల సెమినరీస్లో వాళ్ళు మరి తరఫీదు పొందారు. ఈ 12 మంది శిష్యులు బెస్ట్ టీచర్ దగ్గర వారు తరఫీదు పొందారు. ఎవరు? యేసు ప్రభువారే. యేసు ప్రభువారికి మించినటువంటి బెస్ట్ టీచర్, బెస్ట్ ప్రొఫెసర్, అలాగే యేసు ప్రభువారికి మించినటువంటి గొప్ప వేదాంత పాఠశాల మరి ఎక్కడా లేదు. ఆయన పాదాల దగ్గర నుండి వారు నేర్చుకున్నారంటే ఈ శిష్యులకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. అంత మాత్రం కాదు, అలాగే దేవుడి గురించినటువంటి ఆ స్పష్టత, క్లారిటీ వారికి ఉన్నది. కానీ వారి జీవితంలో అద్భుత కార్యాలు వెంటనే జరగలేదు. దేవుడు కూడా అన్నాడు, మీరు వెయిట్ చేయండి. ఎప్పటి వరకు? అంటిల్ అన్లెస్ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చేంత వరకు వారు అద్భుత కార్యాలు చేయలేకపోయారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూడలేకపోయారు. ప్రభువు కోసం వారు గట్టిగా మరి ధైర్యంతో నిలబడలేనటువంటి వారు ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. యేసు ప్రభువును ఆ యొక్క మరి రోమా సైనికులు ఆయన్ని బంధించినప్పుడు అక్కడ ఒక చిన్న పిల్ల పేతురు దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా ఇగో నువ్వు ఆ యేసు ప్రభువుతో కూడా ఉన్నవాడు కదా అంటే పేతురు ముమ్మారు అబద్ధమాడాడండి. అబద్ధమాడాడు. అదే పేతురు పెంతెకోస్తు దినాన దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత దేవుని నామములో అద్భుతాలు చేసినప్పుడు, ఆ పుట్టి మరి ఆ కుంటివాడిని బాగు చేసినప్పుడు ఈ యొక్క మరి పరిచయులంతా కూడా అతన్ని తీసుకొని వెళ్ళి ఆ సెనిహిడ్రిల్లో అడుగుతున్నారు, ఇదిగో మీరు దేవుని పేరట మీరు అద్భుతాలు చేయడానికి వీల్లేదు అని వారు చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మనుష్యుని మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటం న్యాయమా అని వారిని ఎదిరించినట్లుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించటంలో, దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయటంలో కానీ ఎక్కడ వెనుదిరిగినట్లుగా పేతురు జీవితంలో మనం చూడండి ఎలా సాధ్యమైందంటే తన పొందుకున్నటువంటి దేవుని ఆత్మ చేత. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని ఆత్మకు మనం లోబడాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. సో మూడో విషయము, మనం రెన్యూ అవ్వాలి. వాక్యము పఠించుటలో, ధ్యానం చేయటంలో మనం రెన్యూ అవ్వాలి. వాక్యం మరి ప్రార్థనా జీవితంలో మరి మనం రెన్యూ అవ్వాలి. అలాగే పరిశుద్ధాత్మను చేత నింపబడటంలో, పరిశుద్ధాత్మకు మనం లోబడటంలో మనం రెన్యూ అవ్వాలి. సో మూడు విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది లుక్ బ్యాక్, అంటే గత సంవత్సరాల్లో దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన చూపిన కృపను మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో మనం ఉండాలి. రెండవది మనము విడిచిపెట్టాలి, గతాన్ని విడిచిపెట్టాలి. ఆ గతాన్ని విడిచిపెట్టేటప్పుడు మన వైఫల్యాల్ని, ఆత్మీయ జీవితంలో మనం పడిపోయిన స్థితులను దేవుడి దగ్గర సరి చేసుకొని దాన్ని విడిచిపెట్టేయాలి. రెండు, క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఇతరులు మనం క్షమించాలి. మూడవది మనం చూసినట్లయితే దేవుని ఆత్మచేత మనం భయాన్ని విడిచిపెట్టాలి మనం. అలాగే మూడవది ఉంటాయా అంటే నూతన పరచబడాలి, రెన్యూ అవ్వాలి, రూపాంతర పనుల్లోకి వెళ్ళాలి. మన ప్రార్థన జీవితంలో రెన్యూ అవ్వాలి, వాక్య ధ్యానంలో రెన్యూ అవ్వాలి, అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడటంలో రెన్యూ అవ్వాలి, పరిశుద్ధతలో మనం రెన్యూ అవ్వాలి. నీతిమంతుడిగా మనం ఇంకా దినదినము దేవునికి సమీపమయ్యేటువంటి విషయాల్లో మనము నూతన పరచబడాలి. సో ప్రియ దేవుని బిడ్డ, మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడితో కలిసి ముందుకు మనం నడవాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడితో కలిసి మనం అడుగు పెడుతున్నప్పుడు మనం చేయాల్సిందంటే దేవుడితో కలిసి మనం ఏం చేయాలంటే ముందుకు నడవాలి. దేవుడు లేకుండా మనం ఒంటరిగా ప్రయాణం చేయటం వల్ల ఏ ఉపయోగం లేదండి, ఏ ఆశీర్వాదం రాదు. ఇంత నేను మూల వాక్యం చదివించినట్టుగా, ఇదిగో మీకు మీ ఎడల నేను ఒక నూతన క్రియను చేయబోతూ ఉన్నాను, ఇదిగో ఎడారి లాంటి మీ జీవితంలో నదులు పారజేస్తాను అంటున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే, ఆ వాగ్దానాన్ని మనము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవునితో కలిసి మనం ముందుకు నడవాలి. ఎలా నడవాలి చూడండి, మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిది విశ్వాసంతో దేవునితో మనం నడవాలి.
విశ్వాసంతో దేవునితో మనం ముందుకు నడవాలి. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం చూస్తే, యెహోవా నీకు ముందుగా వెళ్ళును. దేవుడు మనకు ముందుగా వెళితే ఆయన వెనకాలే మనము నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయనతో కలిసి ఆయన మార్గంలో, ఆయన బాటలో మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని ఎలా వెళ్ళాలి అంటే మనలో కావాల్సింది విశ్వాసము. విశ్వాసం లేకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుడితో నడవటం అసాధ్యము. హానోకు జీవితంలో చూస్తే 300 పైబడే సంవత్సరాలు, అంటే సుమారు తన ఆయన 300 సంవత్సరాలు, అంటే తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుడితో నడిచాడని వాక్యం తెలియజేస్తుంది. అప్పటికి ఇంకా దేవుని వాక్యము లేదు, బైబిల్స్ లేవు, దేవుని వాక్యము ఈ పాత నిబంధన గ్రంథం లేదు, మరి దేవుడి మందిరాలు లేవు. కానీ అతడు విశ్వాసాన్ని బట్టి దేవుడితో నడిచినట్లు మనం చూస్తాం. కాబట్టి మనము దేవుడితో నడవటము అంటే, దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు, ఆయనతో కలిసి ఆయన అడుగులు అడుగేస్తూ మనం ముందుకు వెళ్ళాలంటే మనం నడవలసింది ఎలా అంటే విశ్వాసంతో మనం నడవాలి. రెండో విషయం మనం చూసినట్లయితే ఎలా నడవాలో తెలుసా? మనము లోబడుతూ మనం నడవాలి. ఇందాక చెప్పే కదా, కాదేశు బర్నియా దగ్గర నుంచి ఆ పాలుతెనులు ప్రవహించి దేశంలోనికి వారు అడుగు పెట్టాలంటే చాలా దగ్గర జస్ట్ 40 days వాళ్ళు కాలినడకనే వెళ్తే దాన్ని స్వతంత్రించుకోవచ్చు. కానీ 40 సంవత్సరాల చుట్టూ తిరిగి అప్పటికీ కూడా వారు దాంట్లో ప్రవేశించలేరు. కారణం, వాగ్దానం ఉంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే, కానీ లోబడపోవటం వలన వారి జీవితంలో ఆశీర్వాదం నెరవేర్పును వారు చూడలేదు. కాబట్టి మనం దేవుడితో నడిచేప్పుడు విశ్వాసంతో నడవాలి, లోబడుతూ మనం నడవాలి, లోబడుతూ మనం నడవాలి. మూడో చూడండి, ఆశతో మనం నడవాలి. దేవుడి మీద మనం ఆశ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 29:11 వచనం మనం చూసినట్లయితే, నేను మీకు ఉద్దేశించిన ఆలోచనలు నాకు తెలుసు. దేవుడు మన ఎడల ఏవైతే ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు మనకు తెలియవు, కానీ అవి దేవునికి తెలుసు. అవి మన మేలు కొరకే, అవి మంచి ఉద్దేశాలే తప్ప అవి హానికరమే కానివని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆశతో మనం ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారు నీకు ఈ నూతన సంవత్సరంలో నీకు ఒక బైక్ కొనిస్తాడన్నారు అనుకోండి, లేదు ఈ నూతన సంవత్సరంలో నీకు ఒక గోల్డ్ రింగ్ కొనిస్తాను అన్నారు, లేకపోతే మీ నాన్నగారు ఈ నూతన సంవత్సరంలో నేను ఒక వెకేషన్కి నేను తీసుకువెళ్తాను అన్నారు అనుకోండి, నువ్వు ఎలా చూస్తావు? ప్రతిరోజు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. అలాగే దేవుడు కూడా మనం ఏమంటున్నాడంటే, దేవుడు మన ఎడల ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఆయనకు తెలుసంట, అవి మనకు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదంట. అంటే ఈ నూతన సంవత్సరం దేవుడు ఏదో ఒక నూతన కార్యాన్ని మన ఎడల చేయబోతున్నాడని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో నడుస్తూ, లోబడుతూ నడుస్తూ, ఆశ కలిగి మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల పట్లే మనం ఆశ కలిగి ఉంటే, ఆ పరమ తండ్రి అయిన దేవుని పట్ల మనం ఎలాంటి ఆశని కలిగి ఉండాలి? అలాంటి ఆశని కలిగి మనం ముందుకు సాగాలి. చూద్దాం, తర్వాత విషయాన్ని చూద్దామండి. సో మరొక విషయాన్ని మనం ఏం చేయాలంటే, ఈ నూతన సంవత్సరంలో దేవునితో కలిసి నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. మనము ఒక తీర్మానాన్ని చేసుకోవాలి, దేవునికి అంకితం చేసుకోవాలి. ఏం అంకితం చేసుకోవాలి అంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మీ కార్యములను యెహోవాకు అప్పగించుకొనుడి. మీ కార్యములను యెహోవాకు అప్పగించుకోండి. అంటే వీ మస్ట్ సబ్మిట్. మనం అంకితం చేసుకోవాలి. ఏం అంకితం చేసుకోవాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు విచారించదగినటువంటి విషయం ఏంటో తెలుసా? భార్య బిడ్డలు మందిరానికి వస్తే యజమానుడు భర్త మందిరానికి రాడు, భర్త మందిరానికి వస్తే భార్య మందిరానికి రారు. నిజమండి, నా జీవితంలో తెలుసు, నేను చూశాను. భార్య భర్తలు ఇద్దరు మందిరానికి వస్తే బిడ్డల మందిరానికి రారు. సో బిడ్డలు మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు మందిరానికి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా నేను ఒక మందిరంలో నేను వాక్యం ముగించుకొని వస్తున్నప్పుడు నా దగ్గరికి ఒక తల్లి వచ్చింది. వారితో పాటు 2 బిడ్డలను తీసుకొచ్చింది. వారు హైందవులు. ఆ తల్లి మాత్రం హైందవత్వంలోంచి రక్షించబడినటువంటి ఆమె అంటుంది, ఇదిగో అయ్యా, నా బిడ్డ, మరి వీళ్ళిద్దరు బిడ్డలు ఉన్నారు కదా, వీరు మందిరానికి వస్తున్నారు, వీళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ ఉద్యోగమే, సుమారు 1,50,000 జీతం, తాగుడికి బానిస అయిపోయాడు అని బాధపడుతుంది. ఆ బిడ్డలు ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చారు. వాళ్ళు అంటున్నారు, అమ్మ మీకోసం ప్రార్థన చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు అలాగే అన్నారు. వస్తున్నారు దేవుడి మందిరానికి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు లోకంలో పాపంలో మునిగిపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు తీర్మానం చేద్దాం. నీ బిడ్డలు మందిరానికి తీసుకొస్తున్నావా? నువ్వు మందిరానికి వస్తున్నావు, కానీ నీ బిడ్డలు ఎక్కడో రోడ్ల మీద తిరుగుతున్నారేమో, లోకంలో తిరుగుతున్నారేమో, పాపంలో తిరుగుతున్నారేమో, వ్యసనాలతో తిరుగుతున్నారేమో. ఒక్కదాన్ని రక్షించబడితే సరిపోతుందా?
నీ బిడ్డలు రక్షించబడక్కర్లేదు, ఆ భారం నీకుందా? ప్రార్థనాపూర్వకంగా మనం దేవుడి సన్నిధిలో మనతో పాటు మన బిడ్డలను కూడా మనము అప్పగించుకోవాలి. ఇక్కడ సామెతలు 16 ప్రకారం ఏముందంటే, ఈ 16:3 ప్రకారం మీ కార్యాలన్నిటినీ యెహోవాకు అప్పగించుకోండి. ఎవ్రీథింగ్, అన్నిటినీ మనం దేవుడి దగ్గర సబ్మిట్ చేసుకోవాలి, అంకితం చేసుకోవాలి. మొట్టమొదటిగా మన కుటుంబాన్ని దేవుడి దగ్గర అప్పగించుకోవాలి. మీరు ఒక తీర్మానం చేసుకోండి. చాలామంది చాలా సులువుగా దేవుడి మందిరాన్ని మానేస్తూ ఉంటారు. దేవుడి మందిరాన్ని చాలా చులకన భావంతో చూస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటారు. చాలామంది ఏదో అటెండెన్స్ వేయించుకోవాలని దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆఖరిలో ఆశీర్వాదం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అని అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారన్నాడు కదా. దైవజనుడు కుటుంబము, అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులు దేవుడితో సహా అక్కడ ఉంటే, నువ్వు మందిరంలో రాకుండా బయట ఎక్కడో తిరిగితే అది ఎంత శాపగ్రస్తమైనటువంటి జీవితమో. నువ్వు ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకుంటున్నావో, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దీవెనలు ఎలా పోగొట్టుకుంటున్నావో అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరం దేవుడితో కలిసి మనం అడుగు పెడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనము మన కుటుంబం దేవుని దగ్గర అప్పగించుకోవాలి. రెండో విషయం మీకు చెప్తాను, మన విద్య, మన ఉద్యోగాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అంటే జ్ఞానం మీకు కొద్దుగా నన్ను అడగండి అని చెప్తున్నాడు దేవుడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన కృప మన మీద లేకపోతే మనం ఎంత జ్ఞానం కలిగినటువంటి వారమైనా ఆశీర్వాదము కొన్నిసార్లు మన దగ్గర రాదు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న చాలా సంవత్సరాల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎవరికి అర్థం కానటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. బాగా చదివే వాళ్ళు కొన్నిసార్లు మంచి కంపెనీల్లో వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా చదివే వాళ్ళు కూడా కొన్నిసార్లు సరైనటువంటి ప్లేస్మెంట్స్ రాకుండా ఉంటారు. కొంతమంది అబోవ్ యావరేజ్గా చదివే వాళ్ళు బాగా చదివే వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి జాబ్స్ పొందుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వారి పెర్ఫార్మెన్స్ని బట్టో, వాళ్ళ మీద దేవుడి మీద కృపను బట్టో, ఐ డోంట్ నో. అంటే మీరు ఏం చదవకుండానే మీరు దేవుడి దగ్గరికి వస్తే మీకు దేవుడు అద్భుతాలు చేసేస్తారని నేను చెప్పట్లేదు. కానీ మన చదువులో, మన విద్యలో, మన ఉద్యోగాల్లో, మన జీవితంలో ఆ అభివృద్ధిని కాంక్షించే విషయంలో కానీ ఆ ఆశీర్వాదాన్ని మనం చూడాలి అంటే మనము మన సొంత జ్ఞానంతో కాకుండా దేవుడి మీద మనము ఆ విద్యను, మన బిడ్డల చదువులను, మన ఉద్యోగాలను, మన వ్యాపారాలను, మన చేతి పనులు దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆశీర్వాదాన్ని చూస్తాం. మీకు విషయాన్ని చెప్తాను. మనం కష్టపడి సంపాదించిన దానికంటే కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూస్తాము. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ మాటనికి అతడు విధేయత చూపించాడు. అతను అనుకున్నాడు, ఐగుప్తు వెళ్ళిపోదాం మనం, ఈ దేశాన్ని విడిచిపెట్టి అన్నప్పుడు దేవుడు అన్నాడు, లేదు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. దేవుడు మాట ప్రకారం చేయటం ద్వారా తను ఆ క్షామ దినాల్లో, కరువు రోజుల్లో, నీరు లేక పశువులు చచ్చిపోయి భూమి నెరవిడిచిన దినాల్లో అతడు విత్తనం వేసినప్పుడు 100 ఫలాన్ని తన జీవితంలో చూశాడు. నేను చాలా భక్తిపరుని కదా, మా నాన్న అబ్రహాం కదా, చాలా భక్తి కలిగిన వాడు కదా, నాకు చాలా ఆస్తి ఉంది కదా, ఆఫ్కోర్స్ పోతే పోయింది, ఇక్కడ కరువు వస్తే వచ్చింది, నేను వేరే దేశం చోటకి వెళ్ళిపోయాను అనుకో, నేను హ్యాపీగా ఉంటాను కదా. లేదు, ఈజ్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడుతున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. సో మన విద్య అవ్వచ్చు, మన బిడ్డల చదువులు అవ్వచ్చు, మన ఉద్యోగాలు అవ్వచ్చు, మన వ్యాపారాలు అవ్వచ్చు, మన చేతి పని అవ్వచ్చు, అది ఏమైనప్పటికీ కూడా అది మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాము. మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాం, మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును కూడా దేవునికి అప్పగించుకోవాలి. మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును కూడా దేవునికి అప్పగించుకోవాలి. మీకు చిన్న సంఘటన మీకు నేను తెలియజేస్తాను, జరిగినటువంటి విషయం. మా చర్చ్లో మాకు రిలేటివ్స్ అవుతుంది, మరదలు అవుతుంది. ఆమె ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఆమె ఎంబీబీఎస్ డాక్టర్గా, గవర్నమెంట్ డాక్టర్గానే ఆమె ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే ఒకరోజు సాక్ష్యం చెబుతుంది ఆమె ఏముంటుంది తెలుసా, గడిచిన సంవత్సరం అంతా నన్ను, నా తల్లిదండ్రులను దేవుడు ఈ అనారోగ్యాలన్నిటిలో నుంచి కాపాడాడు అంటుంది. ఎవరేమా? ఎంబీబీఎస్ డాక్టర్ ఏమా. ఆమె వైద్యం చేసుకోవచ్చు తన తల్లిదండ్రులకు, కానీ ఆమె ఏముంటుందంటే దేవుడు నన్ను కాపాడాడు అంటుంది తప్ప నా మెడిసిన్, నా చదువు, నేను ఇచ్చేటువంటి ఆ మెడిసిన్ కాపాడిందని ఆమె చెప్పట్లేదు. అంటే మెడిసిన్స్ వద్దని నేను చెప్పట్లేదు, ఎవరు మెడిసిన్స్ వేసుకోవద్దు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏమిటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మెడిసిన్ వేసుకోకపోయినా, అవి వేసుకున్నా కూడా మన గురి, మన యొక్క ధైర్యము మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి.
ఈ నూతన సంవత్సరంలో కుటుంబాన్ని దేవునికి అప్పగించుకుందాం, మన బిడ్డల చదువులను దేవునికి అప్పగించుకుందాం, మన ఉద్యోగాన్ని దేవునికి అప్పగించుకుందాం, మన వ్యాపారాన్ని దేవునికి అప్పగించుకుందాం, మన చేతి పనిని దేవునికి అప్పగించుకుందాం, మన ఆరోగ్యాన్ని అప్పగించుకుందాం. నీ భవిష్యత్తు పట్ల నీకు ఎంతో ఆందోళన ఉంది కదా, ఏం భయపడకుండా దేవునికి మన భవిష్యత్తును కూడా అప్పగించుకుందాం. ఎందుకో తెలుసా, మనం అడుగు పెడుతుంది నూతన సంవత్సరంలో ఒంటరిగా కాదు, దేవునితో కలిసి మనం ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారము ఆ మూల వాక్యం మనం చదువుకున్నటువంటి వాక్యం, ఇదిగో నేను ఒక నూతన క్రియను మీ ఎడల చేయబోతున్నాను, ఎడారి లాంటి నీ జీవితంలో నదిని నేను పారజేయబోతున్నాను అని చెప్పినటువంటి వాగ్దానము మన పట్ల దేవుడు నెరవేర్చును. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనం చేయాల్సింది విశ్వాసముతో విధేయతతో ఉన్నప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన మరొక మాటను కూడా మనకు తెలియజేస్తున్నాడు విలాప వాక్యంలో. అది అనుదినము అంటే ప్రతిరోజు నూతనముగా ఆయన వాత్సల్యం అంటే ప్రేమ మన మీద చూపిస్తున్నాడంట. సో ప్రియ దేవుని బిడ్డ, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేద్దాం. దేవుడి గత జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగే మనం దేవుడితో కలిసి ముందుకు నడుద్దాం. మనము నూతనపరచుకోవాల్సిన వాటిని నూతనపరుచుకుందాం, దేవునికి అప్పగించుకోవాల్సిన వాటిని అప్పగించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో అద్భుత కార్యాలు, ఆశీర్వాదాలని మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ కొందనాలు ప్రభువా, గడిచిన సంవత్సరంలో తండ్రి ఎన్నో సంతోషకరమైనటువంటి పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, ఎన్నో ప్రార్థనలకు జవాబులు పొందుకున్నాం. కొన్ని ప్రార్థనలకు జవాబులు కూడా మేము పొందుకోలేదు. అయినప్పటికీ ప్రభువా, నూతన సంవత్సరంలో ఈసారి మేము ఒంటరిగా కాకుండా మీతో కలిసి మేము అడుగు పెట్టబోతున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మీతో కలిసి అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఈ నూతన ఆశీర్వాదాలు మాకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవా, ఇదిగో నువ్వు నమ్మదగినటువంటి దేవుడు, నువ్వు నరుడు కాదు మాట ఇచ్చి తప్పిపోవటానికి. అయితే ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి అంటే ప్రాముఖ్యమైన విషయాలు మాకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని మేము హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్య ప్రకారం మేము జీవిస్తూ మేము, మా బిడ్డలు, మా కుటుంబము, మా సంఘాలు, మా యొక్క గ్రామాలు ప్రభువా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.